హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి నుంచి మన ఛానల్లో ఐపీఎల్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ప్రతి మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ మ్యాచ్ డబల్ హెడర్, 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ. సో మరి ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ ముందే చెప్పేస్తున్నా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నాకెందుకో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిద్దని అనిపిస్తుంది. సో నాకు ఆర్సీబీ అంటే చాలా ఇష్టము. బట్ నాకెందుకో అనిపిస్తుంది ఢిల్లీ గెలిచిద్దని. సో ఎందుకో కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా వచ్చేసి మనకి 2 టీమ్స్ గనక చూసుకుంటే 2 టీమ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకుంటే బ్యాటింగ్ పరంగా మనకి ఆర్సీబీ టాప్ అంతే. సో టాప్ నాచ్ బ్యాటింగ్ అయితే ఉంది ఆర్సీబీ వాళ్ళకి మాత్రం. సో ఇక డీసీ వాళ్ళ బ్యాటింగ్ కూడా నైస్, బాగానే ఉంది. మంచి హిట్టర్సే ఉన్నారనమాట. సో అయితే ఏంటంటే బౌలింగ్ పరంగా నాకెందుకో ఢిల్లీ వాళ్ళు టాప్ అనిపిస్తుంది. సో ఆర్సీబీ వాళ్ళు కూడా బాగానే వేస్తున్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో కాబట్టి మ్యాచ్, సో బౌలర్స్ కొంచెం కీ రోల్ అయితే ప్లే చేస్తారనమాట. సో అందుకే నాకెందుకో డీసీ గెలిచిద్ది అనిపిస్తుంది. సో ఇక ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాము. సో మన ఆర్సీబీ గనక చూసుకుంటే ముందుగా ఆర్సీబీలో మంచి ఓపెనర్స్ అయితే ఉన్నారు. ఫిలిప్ సాల్ట్ చాలా అగ్రెషన్ చూపించే బ్యాట్స్మెన్ అనమాట. సో చాలా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు తను. సో తను కూడా చాలా బాగా ఆడే అవకాశం ఉంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ ఇక పరిచయం కావాలా. సో హీ ఈజ్ ద కింగ్ ఫర్ ఎవర్ అంతే. సో తను కూడా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. సో ఇంకా బాగా ఆడాలి అండ్ ఆరెంజ్ క్యాప్ కూడా కొట్టాలని అయితే కోరుకుందాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి దేవదూత్ పడికల్ అనమాట. సో పడికల్ ఫస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. సో తనకి ఓకే, మంచి బ్యాట్స్‌మెనే. బట్ తనదైన రోజు వస్తే మాత్రం చాలా బాగా ఆడతాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ కలిసి రావాలి. సో తను కూడా చాలా మంచి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక నెంబర్ 4లో మనకి ఎవరొస్తారు అంటే రజత్ పాటిదార్, ది కెప్టెన్, ది గోల్డెన్ మ్యాన్ ఆఫ్ ఆర్సీబీ అని నేనైతే చెప్తానమాట. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడా? అసలు నిజంగా చాలా 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 బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చాలా బాగా క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్ అని నాకైతే అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని కూడా నాకైతే అనిపిస్తుందనమాట. రజత్ పాటిదార్ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ వెరీ గుడ్ క్యాప్టెన్. ముఖ్యంగా తినైతే చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ఇంకా రానున్న రోజుల్లో. సో అదనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎవరున్నారు అంటే జితేష్ శర్మ అసలు లాస్ట్ సీజన్‌లో ఒక ఊపాడనే చెప్పాలి సీజన్ మొత్తము. సో చాలా బాగా ఆడాడు. సో ఈ సీజన్‌లో కూడా లక్నో మీద ఫామ్‌లోకి అయితే వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది జితేష్ శర్మ విషయంలో. సో జితేష్ శర్మ ఓకే, మంచి బ్యాట్స్‌మెనే. ఈ మ్యాచ్‌లో తనకి ముందు అవకాశం రావాలి కదా! మన వాళ్ళు అసలు అక్కడి వరకు రానియట్లేదు మన ఆర్సీబీ బ్యాట్స్‌మెన్స్. సో చూడాలి మరి. తనకు అవకాశం వస్తే మంచి ఫినిష్ అయితే అందిస్తాడనమాట ఆర్సీబీ టీమ్‌కి. సో ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి రొమారియో షెఫర్డ్ ఉన్నాడు. షెఫర్డ్ మాత్రం మనందరికీ తెలుసు కదా! సో చాలా మంచి హిట్టర్. సో తను కూడా మంచి ఫినిష్ అయితే అందిస్తాడు డెత్ ఓవర్స్‌లో. సో అదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి టిమ్ డేవిడ్. ఏమి బ్యాట్స్‌మెన్ అబ్బా! మామూలు బ్యాట్స్‌మెన్ కాదు, మామూలు హిట్టర్ కాదు. ఆ పవరు, ఆ బ్రూటల్ పవరు అదంతా మామూలుగా ఉండదు టిమ్ డేవిడ్‌కి మాత్రం. సో తనదైన రోజు మాత్రం ఇక మ్యాచ్ అలా టర్న్ చేస్తాడనమాట. ఇక ఎలాగుంటదంటే తను ఆడిన రోజు ఇక 250లే. 250లు, 230లు. సో అలా ఉంటదనమాట టీమ్ స్కోర్. సో ఫాస్టెస్ట్ 50లు కొడతాడు. స్టేడియం బయటికి కొడతాడు. సో ఇటు పడితే అటు కొడతాడు. ఎలా పడితే అలా కొడతాడనమాట. టిమ్ డేవిడ్ మాత్రం మామూలు ప్లేయర్ కాదు. సో తనదైన రోజు మాత్రం ఇక పిచ్చకొట్టుడే. సో అదనమాట. సో ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా వచ్చేసి మనకి మంచి ఆల్‌రౌండరే. సో, స్పిన్నరా, ఫాస్ట్ బౌలరా అని ఏం చెప్పాలి ఈ ప్లేయర్ గురించి అనేది నాకైతే అర్థం కావట్లేదు.
లెఫ్ట్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అనాలేమో. సో, చాలా బాగా ఏస్తున్నాడు బౌలింగ్. లాస్ట్ సీజన్‌లో గూడా చాలా బాగా ఏశాడు. సో, ఈ సీజన్‌లో గూడా బాగా ఏస్తున్నాడు. సో, వెల్ అండ్ ఫైన్. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాజల్‌వుడ్. సో, కీ బౌలర్ అనే జెప్పాలి ఆర్‌సీబీ టీమ్‌కి. సో, తిను గూడా చాలా మంచి బౌలింగ్ ఏస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ హీ ఈజ్ ద లెజెండరీ బౌలర్ అనే జెప్పాలి భువి. సో, చాలా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ జేస్తున్నాడు మెల్లగా. సో, కంటిన్యూ అవ్వాలని అయితే కోరుకుందాం. తర్వాత రసిక్ సలాం. సో, తిను గూడా చాలా బాగా ఏస్తున్నాడు బౌలింగ్ నేను జూసా. సో, చాలా మంచి బౌలింగ్ అయితే ఏస్తున్నాడనమాట. సో, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనే జెప్పాలి. బౌలింగ్ పరంగా తినైతే చాలా బానే ఏస్తున్నాడు. సో, ఈ మ్యాచ్‌లో వీళ్ళ లైనప్‌లో ఎవరు బాగా ఆడే అవకాశం ఉంది అని నన్నడిగితే నాకెందుకో దేవదూత్ పడిక్కల్ బాగా ఆడతాడనైతే అనిపిస్తుంది. ఒక 60-70 రన్స్ కొట్టే అవకాశాలు ఉన్నాయని నాకైతే అనిపిస్తుందనమాట ఈ ఫస్ట్ మ్యాచ్‌లో. సో, అదనమాట వీళ్ళ సైడ్ నుంచి. ఇక ఢిల్లీ పరంగా మనం చూసుకుంటే ఢిల్లీ గోయింగ్ గుడ్ అనే చెప్పాలి. సో, మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు వాళ్ళ తరపున. సో, కేఎల్ రాహుల్ ఉన్నాడు, సమీర్ రిజ్వీ ఉన్నాడు. సో, ఇంకా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. సో, ఇలా చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. నిశంక మంచి బ్యాట్స్‌మెన్. అండ్ మనకి ఇంకా స్టబ్స్ ఉన్నాడు. సో, మంచి బ్యాట్స్‌మెన్స్ అయితే ఉన్నారు వీళ్ళ వైపు గూడా. అక్షర్ పటేల్ లాంటి మంచి మంచి ఆల్‌రౌండర్స్ ఉన్నారు. సో, ముఖేష్ కుమార్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. సో, ఇలా మంచి టీమే ఉంది వీళ్ళ దగ్గర గూడా. బౌలింగ్ పరంగా దే ఆర్ టాప్ అనే జెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్. సో, అందుకే నాకెందుకో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచిద్దనైతే అనిపిస్తుంది.